ప్లీజ్ అన్న ఎవరన్నా కాపాడను అన్నాను. అది రాయితీటేనా? నేను ఏజెంట్ తరఫున వచ్చినానా? ఇట్లా ఏజెంట్ ఖత్తర్కని తీసుకొచ్చి మళ్ళీ సౌదీకి అమ్మేసినాడు. నాకు ముందు ఖత్తర్ ఆఫీస్కి అమ్మేసినాడు, మళ్ళీ ఖత్తర్ ఆఫీస్ నుండి సౌదీకి అమ్మేసినాడు. 6 నెలలు అకామ కొట్టి మళ్ళీ అకామ కొట్టలేదన్నా. ప్లీజ్ సార్ ఎవరన్నా ఆదుకోండి నన్ను. నాకు కడుపులో గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నారు సార్. నాకు పానం బాగాలేక రూమ్లోనే ఉంటున్నాను, నెలమంటే రూమ్లోనే ఉండదు సార్. నా లొకేషన్ నన్ను కాపాడన్నా, నువ్వేమన్నా కాపాడేదన్నా లొకేషన్ ప్లీజ్ అన్నా, నన్ను ఎవరన్నా కాపాడాలి సార్. ఇప్పుడు 1.5 నెలమంటే జీతం కూడా వేయలేదు సార్. నాకు సాగు తప్పక వేరే మార్గం తెలియలేదు సార్. ప్లీజ్ నన్ను ఎవరన్నా ఆదుకోండి సార్ ప్లీజ్. ప్లీజ్ అన్నా నన్ను ఇంటికి పంపించంటే పెద్ద పంపిస్తాం, రేపు పంపిస్తామంటాను. అన్న లొకేషన్ నువ్వే ఎట్ట తిరిగి రండి. ఈ ఏడియా లొకేషన్ కడివినాక చేర్చండి ప్లీజ్. ఎవరైనా సహాయపడండి సార్. నాకు సాగు తప్పక వేరే మార్గం తెలియదు సార్. నాకు 2 ఆడబిడ్డలు సార్. నేను సౌదీలో రియాద్లో ఉన్నాను, గత 5లో ఉన్నాను. ప్లీజ్ అన్న నన్ను ఎవరైనా ఆదుకోండి సార్ ప్లీజ్. దయపొద్దు పంపిస్తాం, రేపు పంపిస్తామని ఇట్లా చేస్తాను సార్. నన్ను సౌదీ ఆఫీస్కి అమ్ముకున్నాడు, ముందు ఖత్తర్ ఆఫీస్కి అమ్ముకున్నాడు. అటుంటే మళ్ళీ సౌదీకి దొరికేసినారు. నాకు అకామ లేదు, ఏం లేదు. హాస్పిటల్లో పోతే నీకు అకామ లేదు, మేము చూడమన్నాడు. నేను 1.5 నెలలు ఉంటే బాగలేక రూమ్లోనే ఉన్నాను. నాకు సాగు తప్పక వేరే మార్గం కనపలేదు సార్. ఎవరన్నా కానీ నన్ను ఆదుకోండి ప్లీజ్.